హాయ్ అండి, అందరూ మన వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, వచ్చే అప్డేట్స్ ని ఫాలో అవ్వండి. అయితే ఇవాళ ఒక సిపియుని ఎట్లా అసెంబుల్ చేయాలి, దీనికి ఏమేం కావాలి అనేది చెప్తాను. ముందుగా మనకి మదర్ బోర్డు కావాలి. ముఖ్యంగా ముందుగా కావాల్సింది మదర్ బోర్డు. తర్వాత దీనికి మెయిన్ హార్ట్ లాంటిది ఏంటంటే ఇది ప్రాసెసర్. ఇది దీనికి హార్ట్ లాంటిది. ఒక కంప్యూటర్ కి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటారు. ప్రాసెసర్ మెయిన్ సిస్టమ్ కి. ఇది కూడా సిస్టమ్ స్పీడ్ కి పనిచేస్తుంది. ఒక సిస్టమ్ స్పీడ్ కావాలంటే ఒక ప్రాసెసర్ ని బట్టే ఉంటుంది. తర్వాత ఒక ర్యామ్ కూడా స్పీడ్ కి సంబంధించింది. ఇది బోర్డు ఆన్ అవ్వాలంటే కంపల్సరీగా ఈ ర్యామ్ కావాలి. ఇది 4GB, 8GB, 16GB ఇట్లా ఉంటాయి. అది స్పీడ్ కి సంకేతం అన్నమాట. స్పీడ్ కావాలంటే మన ఈ జీబీ పెంచుకుంటా వెళ్తే స్పీడ్ ఉంటుంది. తర్వాత ఈ ప్రాసెసర్ కి బోర్డుకి ప్రాసెసర్ ని కూల్ చేయడానికి ఒక ఫ్యాన్ అవసరం. ఒక ఫ్యాన్ ఉంటుంది దీనికి. ఈ ప్రాసెసర్ ని కూల్ చేస్తూ ఉంటది. ఇది కూడా కంపల్సరీ కావాలి. ఈ ఫ్యాన్ మాత్రం తిరగలేదనుకోండి, ప్రాసెసర్ హీట్ ఎక్కింది, ప్రాసెసర్ పోయే అవకాశాలు ఉంటాయి. తర్వాత స్టోరేజ్ కోసం హార్డ్ డిస్క్ కావాలి కంపల్సరీగా. ఈ హార్డ్ డిస్క్ ఏంటంటే స్టోరేజ్. మనం వీడియోలు గానీ, ఫొటోస్ గానీ, మనకి ఏమైనా సాఫ్ట్వేర్ కి సంబంధించినవి గానీ ఏదైనా ప్రతిదీ స్టోర్ చేసుకోవడానికి ఇది హార్డ్ డిస్క్. ఇది తర్వాత మనకి ఇవన్నీ కూడా నేను చెప్పినవి బోర్డు, ప్రాసెసర్, ర్యామ్, హార్డ్ డిస్క్, తర్వాత ఈ ప్రాసెసర్, ఫ్యాన్, ఇవన్నీ ఒక సెట్ అయితే దాన్ని అసెంబుల్ చేసుకోవడానికి ఒక క్యాబినెట్ అవసరం. ఇది క్యాబినెట్ మనం ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ చూసుకొని మంచి సెట్ చేసుకోవచ్చు. ఈ క్యాబినెట్ అవసరం. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇదంతా పవర్ సప్లై అన్నమాట. దీన్ని ఎస్ఎంపిఎస్ అంటాం. పవర్ సప్లై ఇదే వీటన్నిటికీ పవర్ సప్లైని ఇస్తుంది. దీని ద్వారానే సిపియు ఆన్ అవుతుంది, రన్ అవుతుంది అన్ని కూడా. ఇది మెయిన్ పవర్ సప్లై అన్నమాట. ఎస్ఎంపిఎస్ అంటాం దీన్ని. ఇది కావాలి. ఈ ఐటమ్స్ అన్ని ఉంటే మనం ఒక సిపియుని అసెంబుల్ చేసుకోవచ్చు.